జీవీఎంసీ 69వ వార్డు తొంగలాం గ్రామంలో నిర్మించ తలపెట్టిన కళ్యాణ మండపం పనులకు జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ అవరోధం కలిగిస్తున్నారని వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆరోపించారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వార్డులో గత కొంతకాలంగా అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం సీఈనే అని పేర్కొన్నారు. 1995లో నిర్మించిన కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు తాము నిధులు మంజూరుకై ప్రయత్నం చేశామని, అయితే ఆదిలోనే పనులకు ఆటంకాలు ఏర్పడటం బాధాకరంగా అన్నారు. ప్రతి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేకు ఆపాదిస్తూ సీఈ శాసనసభ్యున్ని అగౌరవపరుస్తున్నాడని ఆరోపించారు. ఏ వార్డులో లేని ఆటంకాలు తన వార్డులోనే రావటం ముమ్మాటికి తప్పేనని అన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సీఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానికులు నామాన సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఈవేళ రాత్రి 12 గంటలతో కార్పొరేటర్గా గెలిచి 4 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భం. నేను 1995లో మొట్టమొదటిసారి కౌన్సిలర్ అయ్యాను. ఆ తర్వాత 2000 ఎన్నికల్లో మా మిస్సెస్ ని కౌన్సిలర్గా 5వ వార్డు కౌన్సిలర్గా ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత మరలా స్థానిక సంస్థల ఎన్నికలు 2007లో నిర్వహించడం జరిగింది. ఆ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ ఎన్నికల్లో ఓటమి చెందడం జరిగింది. మరలా ఆ తర్వాత 2021లో గ్రేటర్ విశాఖ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. పోటీ చేసి ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుతో 4 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా మరి రేపు పెట్టాలి. మొన్న మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు గారు మన వార్డులోకి రావడం, ఆయన్ని మరి అధికారులు ఏం చెప్పారో తెలియదు, కొన్ని అవాస్తవానికి విరుద్ధంగా మాట్లాడడం జరిగింది. అవి కూడా మీకు వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో, విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈవేళ ఓ రోజు ముందుగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను 1985 నుంచి ఎన్టీ రామారావు అభిమానిగా, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా, 89 పల్లా సింహాచలం గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గురునాథరావు గారు పోటీ చేసినప్పుడు బూత్ ఏజెంట్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంచెలంచెలుగా తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు నిర్వహించి పార్టీకి సేవలు అందించడం జరిగింది. అలాగే పార్టీ కూడా 3 సార్లు, మాకు 4 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం, ఒకసారి రాష్ట్ర స్థాయి ఎంబీసీ చైర్మన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే అలాగే నేను కూడా 2000 ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు గాజువాకలో సుమారు 13 మంది 14 మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఉన్నప్పుడు, ఆవేళ పెందుర్తి కాన్స్టిట్యున్సీగా ఉన్నప్పుడు గణబాబు గారు జడ్పీటీసీగా ఉన్నప్పుడు, ఆయన పెందుర్తి ఎమ్మెల్యేగా టికెట్ తెలుగుదేశం పార్టీ ట్రై చేసినప్పుడు మొట్టమొదటి కౌన్సిలర్ గా ఆయనకి, నేను గాజువాక నుంచి ఏకైక కౌన్సిలర్ గా ఆయన తరఫున ఉండడం, సీటు రావడం, భారీ మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. ఆ తర్వాత 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుడివాడ నాగమణి గారు పోటీ చేయడం జరిగింది. 2009లో మిత్రపక్షాల అభ్యర్థిగా సిహెచ్ నరసింహరావు గారు పోటీ చేయడం. వీళ్ళిద్దరూ పోటీ చేసి వెళ్ళిపోయిన తరుణంలో 2004 నుంచి 2014 వరకు చంద్రబాబు నాయుడు గారు 3 మెన్ కమిటీ అని ముందు అరస, నన్ను, పప్పురాజు గారు వేశారు. దాన్ని మళ్ళీ సామాజిక వర్గాల సమీకరణ దృష్ట్యా